Sami itle తిరుగు Sami itle తిరగల్ల నమస్కారం. ఈరోజు ఏదైతే మన పొలంనేరు గంగ జాతరలో వేడుకల్లో భాగంగా మన అమ్మవారి అలంకారం అయితే ఏమి, అన్నదానం అయితే ఏమి, మన డాక్టర్ మురుగన్ గారు ప్రతిరోజు తమిళనాడు నుంచి మన స్వామిని పిలిపించి ప్రత్యేక అలంకారం చేశారు. దీనికి మా యొక్క కమిటీ తరఫున, అమరణ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే తెల్లవారితో లేచి అంత దూరం నుంచి పాపం వాళ్ళు రావడానికి ముఖ్య కారణం మన మురుగా గారు.
ఈయనకి కూడా మన అమరన్న గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, అలాగే మన గంగమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు దాదాపు గంగ పండుగ 30 స్టార్ట్ అయ్యి ఈరోజుతో 14వ రోజు జరుగుతూ ఉంది. ఈరోజుతో 15వ రోజు జరుగుతూ ఉంది. మనకి 15 రోజులు మనకి మన గంగమ్మకి అలంకారానికి అవకాశం ఇచ్చిన మా అమరన్న గారికి, అట్లే మా శ్రీధర్ అన్న గారికి, అట్లే ఆలయ కమిటీ సభ్యులకి అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఈ అవకాశము కోట్లో ఒక మందికి దొరికిందనమాట. అవకాశం మాకు దొరికింది. నాకు ఈ అవకాశం దొరికిన దానికి కారణం కూడా మా శ్రీధర్ అన్న గారే. ఆయన ఈరోజు చైర్మన్గా ఈ గుడికి ఉండడం కాబట్టి మాకు అవకాశం ఇచ్చినారు. మాకు కూడా గంగమ్మ ఆశీర్వాదము, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటే ఇంకా 5 ఏళ్ళు ఆయనే చైర్మన్గా ఉండాలని కూడా గంగమ్మని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఇంకా 5 ఏళ్ళు ఉంటే ఈ అలంకార అవకాశం మాకు దొరుకుతుంది. ఈ అలంనేడుల ఇలాంటి అలంకారం చూడాలంటే మనం తిరుమలకు పోవాలా, ఆడికి అంత దూరం పోతేనే. కానీ అమ్మవారికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం వేపిస్తామంటే మన శ్రీధర్ అన్న గారు అమరన్న గారు మనకి ఇద్దరు అవకాశం ఇచ్చిన వల్లనే మనకి అమ్మవారికి కూడా అలంకారం వేయించినాము. కానీ ఈరోజు 15వ రోజు అమ్మవారు విశ్వరూపము అంటే గంగమ్మ తల్లి అవతారంలోని ఈరోజు అయితే లాస్ట్గా వేయించినాము. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి అలంకారం వేయించేదానికి 400 కిలోమీటర్ల నుంచి పూలు తెప్పిస్తారు. అంటే వీళ్ళు మేల్మలైనూరు అంగాల పరమేశ్వరిలా వంశపారపర్యంగా అలంకారం చేసేవాళ్ళు వీళ్ళు ఎవరు ఏడ బయట పోయి ఏ గుడిలో వీళ్ళు చేయకూడదు అనమాట. ఆడుండే రూల్స్ అది, ఏడ బయట పోయి చేయకూడదు. కానీ ఈరోజు ఆయన నాకు దాదాపు 25 ఏళ్ళుగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉన్నాడు. అతన్ని మనం అడిగితే వీళ్ళకి చెప్పి పిలుచుకొని వచ్చినాడు. ఆడ నిలిపేసి చేయన్నాడు. చెప్పినాం ఇట్లా మా అన్న శ్రీధర్ అన్న గారు ఆయన మనకి అవకాశం ఇచ్చినారు, మన అమరన్న గారు అవకాశం ఇచ్చినారు, మనకి వాళ్ళ పేరు పోగొట్టుకోకూడదంటే ఆయనే స్వయంగా వచ్చి చెప్పించిన చుట్టుపక్కల పూలు ఏడ దొరకకుండా ఉంటే 400 కిలోమీటర్లు తిరిచి నుంచి పూలు వచ్చి అలంకారం కూడా చేపించినారు. ప్రతి ఒక్క రోజు అమ్మవారు ప్రతి ఒక్క అలంకారంలో కూడా విశ్వరూపం అమ్మవారు ఇచ్చినారు. అందరూ చల్లగా అమ్మవారు గంగమ్మ తల్లి పొలంనేరు నియోజకవర్గ ప్రజలు అందరికీ చల్లగా వానగైనా కొంచెం చల్లగా పెట్టాలనేసి మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము. మళ్ళా చెప్తున్నాం, మళ్ళా మా శ్రీధర్ అన్న గారికి ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఈ 5 ఏళ్ళ అలంకరణ కూడా మాకే ఆయన దక్కిస్తారనేసి కూడా ఆశగా ఉంది. ఆ గంగమ్మకి సేవలు చేయాలంటే చాలా సంతోషంగా ఉంది. ఈ 15 రోజులు కష్టపడిందే కాదు, కానీ అమ్మవారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం చూపిస్తా అంటే ఆనందంగా ఉంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిండాం, కానీ ఈరోజు అన్న వల్ల శ్రీధర్ అన్న వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. ఈ అవకాశం దొరికిన దానికి ఆయనకి మా కుటుంబం తరఫున రుణపడి ఉంటామని కూడా తెలుసుకున్నాం. జై